నమస్తే, వెల్కమ్ టు లియో. సమంత ప్రొడ్యూసర్గా మొదటిసారి రాబోతుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు శుభం. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, శుభం సినిమా అనేది శుభశకునం అని చెప్పేసి అనుకోవాలా, లేదా సమంతకి మరో రిస్క్ అని చెప్పుకోవాలా అంటే ఏమంటారు? ఎందుకంటే ఇప్పటిదాకా చూసుకుంటే మహిళలుగా హీరోయిన్స్గా వచ్చారు, ఇలాంటి వాళ్ళు చాలామంది చూసాం. కానీ హీరోయిన్గా చేసి మళ్ళీ ప్రొడ్యూసర్గా మారిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని చెప్పుకోవాలి. చాలా అరుదని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే చార్మి కనెక్ట్స్ మనం చూస్తున్నాం, పూరి జగన్నాథ్ గారితో కలిసి రాబోతుంది. తను కొంత ఫ్లాపులు తీసుకు వెళ్తున్నారు. సో ఇప్పుడు సమంత చేస్తున్నటువంటి ఒక ఈ ప్రయోగం హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా అంటే ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత మనం చెప్పుకోవచ్చు. కాకపోతే రిస్క్ బేర్ చేయబోతున్నారా సమంత గారు అంటే ఏమంటారు? నిర్మాతగా చాలా మందికి గౌరవం లేదనే రెగ్యులర్ నిర్మాత అంటున్నారు. నిర్మాత పోస్ట్ క్యాషియర్ గా మారిపోతుంది. ఇలాంటి టైంలో ఒక విధంగా చెప్పాలంటే సమంత చేసే రిస్కే. అంటే సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకుని సినిమా ఇండస్ట్రీలో పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఆ అమ్మాయి చేసే ప్రయోగం ఎలా ఉంటుందో తెలియదు. కోటి రామకృష్ణ గారు అమ్మాయి దేవి సినిమా చేసింది, సినిమా పెద్ద సక్సెస్ అవ్వలేదు. అలాగే నిహారిక సినిమా చేసి సక్సెస్ అయింది అమ్మాయి. దత్తు గారి పిల్లలు ఇద్దరు సక్సెస్ అయ్యారు. చెప్పలేము. కాబట్టి సమంత ఏంటంటే ఒక స్టార్డమ్ ఉన్న హీరోయిన్. సావిత్రి గారు కూడా స్టార్డమ్ తెచ్చుకుని సినిమాలు చేసి ఇబ్బంది పడ్డారు. కానీ సమంత చేసే ప్రయోగం ఏంటంటే సమంత రిస్క్ చేయలే. అంటే తక్కువ బడ్జెట్, ఎంత బడ్జెట్ అనుకుని ఆ బడ్జెట్ లో చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి ట్రైలర్ చూస్తే అన్ని కొత్త మొహాలు. మరి ఆ సినిమా చూసుకుంటే ఏంటంటే తెలుగు సీరియల్స్ నేపథ్యంలో సినిమా చేసినట్టు కనిపిస్తుంది. ఆ సీరియల్స్ చూసి దెయ్యం పట్టినట్టుగా బిహేవ్ చేసే ఆడవాళ్ళ వైఖరి మీద సినిమా చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే తన భర్తలో స్టార్టింగ్ లోనే కాఫీ ఇవ్వమంటే నువ్వు ఎలా ఉంటావు, మీ ఇంట్లో రెస్పాన్సిబిలిటీ నువ్వే అడుగుతావు అంటూ మనకి స్టార్టింగ్ లోనే కామెడీ ప్రయత్నం. అది కామెడీగా చేసేది చివరికి అది దెయ్యం పట్టినట్టుగా ఆడవాళ్ళు బిహేవ్ చేస్తే మగవాడి పరిస్థితి ఎట్లా మారిపోయింది అంటే సీరియల్స్ ని దుయ్యబడుతూ చేశారా, లేకపోతే టీవీ సీరియల్స్ ని మళ్ళీ అదొక విమర్శ వస్తుంది. చెప్పుతున్నా మేము సీరియల్స్ ఇంత దారుణంగా చేస్తున్నాం, మమ్మల్ని ఇట్లా మా గురించి ఎలా చేశారంటే సినిమా చేశారంటే రేపు సంబంధం విమర్శ వస్తుంది. ట్రైలర్ చూస్తే మాత్రం కేవలం టీవీ సీరియల్స్ నేపథ్యంలోనే అవి చేశారు, కొత్త వాళ్ళతో చేసింది ప్రయోగం. అంటే తన బడ్జెట్ చాలా పరిమితంగా పెట్టుకుని రిస్క్ చేయకుండా కొత్త సినిమా కాబట్టి కొత్త వాళ్ళతో చేసిందిగా అనుకోవచ్చు. అలాగే బ్యానర్ కూడా ట్రాలాలా మూవీస్ అని పెట్టింది. అంటే అమ్మాయి నిర్మాతగా దాదాపు ఇది మొదటి ప్రయోగం చెప్పాలి. ఖుషీలో కనిపించిన తర్వాత కనిపించలా, నిర్మాతగా కనిపిస్తుంది. మళ్ళీ దాంట్లో క్యామియో రోల్ చివరిలో మాతాజీ గెటప్ లో మనకు కనిపిస్తుంది. కాబట్టి చూడాలి ఏమవుతుంది అనేది. అయితే మనం చూసుకుంటే మత్తు వదలరా సినిమాలో కూడా మనకు సీరియల్ బేస్ మీదనే చాలా కామెడీగా బుల్లెట్ తగిలిన తర్వాత హీరోకి ఆ బుల్లెట్ని తీసుకొని తను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం, మధ్యలో కొబ్బరి నీళ్ళు తాగుతుంటే ఎండకి వడదెబ్బ అనగానే ఒక వడ ఎగిరి పడి తనకి తగలడం, ఇలాంటివన్నీ చూస్తూ వస్తున్నాం. సో సీరియల్ బేస్ మీద ఈ మధ్య చాలా కామెడీగా వస్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి సీరియల్ చూడనివ్వకపోవడంతో ఇక్కడ చంద్రముఖి ఆవహించిందా అన్నట్టుగా అయిపోతుంటుంది ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు లేడీస్. సో మొత్తానికి కొంత హర్రర్ ప్లస్ కామెడీ లాగా కనిపిస్తూ వస్తుంది. సో మీరు ట్రైలర్ చూస్తే మీకు ఏమనిపించింది? ఎందుకంటే ఇది కూడా సీరియల్స్ అనేది పెద్ద మొత్తే చెప్పాలంటే. ఎందుకంటే ఒకప్పుడు గయ్యాళి అత్తగాలో గయ్యాళితనంతో ఉండే సినిమాలన్నీ ఎక్కువ వచ్చాయి అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే టీవీ సీరియల్స్ ప్రభావం సినిమా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మీద ఎలా ఉంది అనే కోణంలో కొంతమంది కొన్ని రకాల ప్రయత్నాలు చేశారు. నవ్వించే ప్రయత్నాలు కూడా జరిగినాయి. కాబట్టి వాటిని సీరియస్ గా తీసుకోకుండా నవ్వించే ప్రయత్నంగా మనం భావించాల్సి వస్తుంది. అంటే కేవలం వినోదాత్మకంగా సినిమా చేద్దాం అనుకుని మధ్యలో దేయాల టైప్ లో మిక్స్ చేసుకుంటూ ఒక మాతాజీ రూపంలో సంబంధం కనిపించడం, అలా ఈ డైరెక్టర్ ప్రవీణ్ ఈ ప్యాటర్న్ లో ఎంచుకుని వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి సమంత గారు చేసిన ఒక ప్రయోగం ఏంటంటే పైగా రిలీజ్ కూడా మంచి ప్లాన్ చేసింది ఆవిడ. అంటే హరిహర వీరమల్లు మే 9 రిలీజ్ కావాలి. ఆ సినిమా రావట్లేదు, డిసెంబర్ అనుకున్నాం, డిసెంబర్ రావట్లేదు, హరిహర వీరమల్లు రావట్లేదు. మే 9 ఎంచుకోవడం కూడా మంచి పని చేసింది ఆవిడ. ఎందుకంటే లక్కీ డేట్ చెప్పాలంటే మే 9 అనేది. హిట్ 3 కానీ రిట్రో కానీ రేపు 1వ తారీఖు వచ్చిన తర్వాత 10 రోజులు గ్యాప్ వస్తుంది. ఖచ్చితంగా రిలీజ్ డేట్ కూడా పర్ఫెక్ట్ గా ప్లానింగ్ లో ఉన్నట్టుగా మనం భావించాలి. సో మొత్తానికి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మేడం ఎవరైతే ఉంటారో మీ వైఫ్ ఇలాంటి సీరియల్స్కి అడిక్ట్ అయి ఉన్నారని చెప్పి అనుకోవాలా? అలాంటి సీన్స్ ఎప్పుడన్నా మీ లైఫ్లో జరిగాయా?
నా లైఫ్ లో అయితే మా మేడం సీరియల్స్ చూడలేదు కాబట్టి నేను బతికిపోయానని చెప్పుకోవాలి. ఎందుకంటే మా మేడం చూసేవన్నీ వేరే, కాబట్టి అది వేరే లైఫ్. కాబట్టి సీరియల్స్ చూసుకునే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, మరి నా ఫ్రెండ్స్ భార్యలు ఎలా ఉన్నారో తెలియదు నాకు. మరి మీ లైఫ్ లో ఏమైనా అలాంటిది ఏమైనా ఉందా? లేదు, మీ ఇద్దరం జాబ్ ఓరియంటెడ్ కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం అవకాశం లేదు. లేదు. సో ఓవరాల్ గా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ చూస్తే మీకు ఏమనిపించింది? ట్రైలర్ చూస్తే సమంతకి ఒక మంచి హిట్ వస్తే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్న టైంలో మరి ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించుకుని మళ్ళీ ఆ డబ్బులతో సినిమాలు తీసుకొచ్చి ఇండస్ట్రీని బతికించే ప్రయత్నం చేస్తుంది సమంత. కాబట్టి ఇలాంటి వాళ్ళు రావాలి. ఎందుకంటే సినిమాలు తీస్తేనే కదా ఇండస్ట్రీ 24 hours బతికేది. కానీ ఆ సంపాదించుకున్నాం, మన కార్లు కొనుక్కున్నాం, బలవంతులు కట్టుకున్నాం, మన డబ్బులు అట్టా పెట్టుకోవడం కాకుండా మళ్ళీ కొంత డబ్బుని ఇండస్ట్రీ కోసం వెచ్చించడం అనేది ఒక మంచి ప్రయత్నం. ఈ విషయంలో మాత్రం సమంత నేను మెచ్చుకుంటున్నా. అదండి. సో చిన్న సినిమా మీరు అన్నట్టుగా ఖచ్చితంగా చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి సినిమాలు రావాలి, మంచి హిట్ కొట్టాలి, ఇండస్ట్రీ కలకల్లాడాలి. సో సమంత మాత్రం రిస్క్ చేస్తున్నా సరే ఆల్ ద బెస్ట్ మనతో, మన లియో ఛానల్ తరఫున కూడా తనకు తెలియజేద్దాం. నమస్తే. నమస్తే.